ధీరజ్ ఇంటికి రాగానే ధీరజ్ని చూసి ఈ దెబ్బలు ఎలా తగిలారా అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుందనమాట. కానీ ఎవరు ఏం సమాధానం చెప్పరు. ఇక వెంటనే వేదవతి గొంతు చించుకుని అరుస్తుంటే ఎవరు మాట్లాడరేంట్రా, ఏమైందిరా చిన్నోడో చెప్పు అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుందనమాట. చిన్న గొడవ జరిగిందమ్మా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. నిన్నెవరు కొట్టారా అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుంది. ఇక ఇంతలోనే అదేంట్రా యాక్సిడెంట్ అని అన్నావు ఇప్పుడేం గొడవ అంటున్నావు అని చెప్పేసి వాళ్ళ మామ తిరుపతి అయితే అంటాడనమాట. అదే మామ బైక్ యాక్సిడెంట్ చేసిన వాడితో గొడవ అని చెప్పేసి ధీరజ్ అయితే ఇంకా అబద్ధం చెప్తాడనమాట. ఇంకా అక్క వీళ్ళంతా ఏదో దాస్తున్నారు, ఏదో జరిగింది, ఏదో మతలబు ఉందని చెప్పేసి ఆ తిరుపతి అయితే అంటాడనమాట. ఇక అదంతా ప్రేమను అయితే అడుగుతుంది వేదవతి, వీళ్ళు చెప్పట్లేదులే అని చెప్పేసి. ఏం లేదమ్మా కంగారు పడుకొని చెప్పేసి ధీరజ్ అనగానే ప్రాణం పోతుందిరా నాకు అని చెప్పేసి ఇంక ఏడుస్తూ మీరు నిజం దాస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా, ఇప్పుడు ఆ భయం పెరిగిపోతుందని చెప్పేసి తల పట్టుకుంటుందన్నమాట. ఎవరు నా కొడుకుని ఇంతలా కొట్టిందని చెప్పేసి వేదవతి అయితే అనగానే చిన్నోడి మీద మర్డర్ అటెంప్ట్ చేశారమ్మా, చంపాలని చూశారు అని చెప్పేసి సాగర్ అయితే చెప్తాడనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు అనేది, ఎవర్రా వాడు, వాడిని చంపాలని చూసింది ఎవరు, నా కొడుకుని చంపాలన్నంత పగ ఉన్నోడు ఎవరు అని చెప్పేసి గట్టిగా అడుగుతుందనమాట వేదవతి. ఇక సాగర్ అయితే ఎదురుంటి విశ్వగడమ్మ అని చెప్పేసి చెప్తాడు. అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి ప్రేమ అయితే భయపడుతూ ఉంటుందన్నమాట. ఇక సంక్రాంతి సంబరాలు తమ్ముడిని చంపాలని ప్రయత్నించడం మా విశ్వగాడు అని చెప్పేసి సాగర్ అయితే చెప్పగానే నా కొడుకుని చంపాలని చూస్తాడా, చెప్తా వాడి సంగతి అని చెప్పేసి సేనాపతి ఇంటికి వెళ్ళడానికైతే వేదవతి అయితే బయలుదేరుతుందనమాట. ఇంకా అందరూ అయితే తనని ఆపేందుకు ట్రై చేస్తారు. కానీ వేదవతి మాత్రం అస్సలు ఆగదనమాట. చీర కొంగులు ముడేసుకొని మరి సేనాపతి ఇంటికి అయితే వెళ్తుంది. రే సేనాపతి, భద్రావతి, రే విశ్వ బయటికి రండిరా అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తుందనమాట. భయపడి లోపల దాక్కున్నారా, బయటికి రండిరా అని చెప్పేసి అనగానే అందరూ బయటకైతే వస్తారనమాట. ఇక గీత దాటి రావడానికి నీకెంత ధైర్యమే, లేచిపోయిన దానివి సిగ్గు లేకుండా వచ్చి రే అని మాట్లాడుతున్నావు అని చెప్పేసి భద్రావతి అయితే అంటుందన్నమాట. మాట్లాడడమే కాదు నా కొడుకుపై చేసుకున్నందుకు ఒక్కొక్కరిని కొడతాను కూడా అని చెప్పేసి వేదవతి అయితే అంటుందన్నమాట. మతిపోయిందా నీకు, నీ కొడుకుపై చేసుకోవడం ఏంటి అని చెప్పేసి సేనాపతి అయితే అంటాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నా చిన్న కొడుకుని చంపాలని చూస్తారని చెప్పేసి వేదవతి అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తారనమాట. మేము చంపాలని చూడటం ఏంటి, ఏదో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాం అని చెప్పేసి భద్రావతి అనగానే మేము ఎక్కడ నీ మీదకి వస్తామేమోనని నువ్వే రివర్స్లో అంటున్నావా అని చెప్పేసి రేవతి అయితే అంటుంది. మేము మంచి వాళ్ళం కాబట్టి మాలోనే బాధపడ్డాం, నిజంగా మేము చంపేవాళ్ళం అయితే ఆ రోజు నిన్ను లేపుకుపోయినందుకు రామరాజు గారిని చంపేవాళ్ళం అని చెప్పేసి సేనాపతి అయితే అంటాడనమాట. ఆ రోజు అలా చేసి ఉంటే ఈరోజు మా కూతురు కోసం బాధపడే వాళ్ళం కాదు, ఎక్కడి నుండి వెళ్ళి అని చెప్పేసి సేనాపతి అయితే అంటాడనమాట. తాడో పేడో తేల్చుకుందామని వచ్చాను, పిలువు నీ కొడుకుని, ఆ విధవను పిలువు అని చెప్పేసి వేదావతి అయితే అరుస్తుందనమాట. ఏంటి అరుస్తున్నావు అని చెప్పేసి విశ్వ అయితే అప్పుడే వస్తాడనమాట. ఇక రాగానే ఎడాపెడ విశ్వాన్ని అయితే చంపలో ఆయించాడు పడుతుంది అనమాట వేదవతి. ఇక చొక్కా గల్లా పట్టుకొని బయటికి లాక్కొస్తుంది. ఇంక అందరూ షాక్ అయిపోతారనమాట. నా చిన్న కొడుకు మీద చేసుకుంటావారా అని చెప్పేసి ఇంకా కొడుతూ ఉంటుందన్నమాట. అందరేమో ఆపుతూ ఉంటారు. ఏమైంది అని చెప్పేసి వేదవతి తల్లి అయితే అడుగుతుందన్నమాట. మనుషులను పెట్టి నా చిన్న కొడుకుని చంపాలని చూశాడు, సంక్రాంతి సంబరాల్లో చంపడానికి వాళ్ళు దాడి చేశారు, అదృష్టం బాగుండి నా కొడుకు ఏం కాలేదు, కానీ ఒంటి నిండా దెబ్బలతో ఉన్నాడు, వీడు కిరాయి రౌడీలతో చంపించాలని చూశాడో లేదో అడగండి అని చెప్పేసి వేదవతి అయితే అంటుందన్నమాట. రేయ్ నీ మీద నిందలు వేయడమే కాదు 10 మందిలో మనల్ని హంతకులను చేయాలని చూస్తుందిరా, నువ్వు దాడి చేయించలేదని చెప్పురా అని చెప్పేసి భద్రావతి అయితే అంటుందన్నమాట. ఇంకా విశ్వ అయితే సైలెంట్గా ఉండిపోతాడు. అర్థమైందిగా, నా కొడుకు ప్రాణాలని వీడే తీయాలని చూశాడని అర్థమైంది కదా. రేయ్ చేతగానే దద్దమ్మలా 10 మందిని పంపించడం కాదురా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడవే నా కొడుకుతో తలపడు, ఆ తర్వాత నువ్వు భూమి మీద బతికి బట్ట కడతావో చూడని చెప్పేసి చిటికలు వేసి మరీ చెప్తుందనమాట వేదవతి. ఇంక అప్పుడే రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజు కొడుకులు అయితే కంగారు పడుతూ ఉంటారన్నమాట. ఇక పనోడితో లేచిపోయిందని కాకుల్లో పొడిచినా సహించాను, అందుకు కారణం మీ బాధలో అర్థం ఉంది కాబట్టి, అంతవరకు నేను చూస్తాను, నా కొడుకులు జోలికి వస్తే మాత్రం ఎవరిని చూడను, ఏం చేయడానికైనా ఎంత దూరం అయినా వెళ్ళడానికి, అవసరమైతే నిలువెల్ల తగలబెట్టడానికైనా నేను వెనుకాడను. ఇప్పటి వరకు రామరాజును చూశారు, ఇక ఈ వేదవతిని ఇప్పటి నుంచి చూడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకైతే వార్నింగ్ అయితే ఇస్తుందన్నమాట వేదవతి. ఇక అప్పుడే తిరుపతి అయితే అక్క బావ అని చెప్పేసరికి వేదవతి ఆగిపోతుంది. ఏమండి ఆ విశ్వగాడు అని చెప్పేసి వేదవతి చెప్పబోతుండగానే లోపలికి రా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇక దాంతో ఎవరి ఇళ్ళకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. వాడు చంపించాడని చెప్తుంటే ఇలా వచ్చేసారేంటండి అని చెప్పేసి వేదవతి అనగానే పట్టనట్లు ఏమీ ఊరుకోకుండా రామరాజు అయితే వేరే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట. వేదవతి ఎంత చెప్పినా రామరాజు మాత్రం ఏది వినడు.
వేదవతి మాట్లాడుతూ ఉంటుంటే ఇప్పటి వరకు మిల్లుకు కాకుండా ఇంట్లోనే ఏం పీకుతున్నారా అని చెప్పేసి సాగర్ని అయితే గదులుతాడనమాట. ఇక సాగర్ అయితే వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళు చంపేందుకు ప్రయత్నాలు చేస్తారండి అని చెప్పేసి వేదవతి అంటుండగానే అమూల్య ఇంతవరకు పిల్లని స్కూల్కి పంపించకుండా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అమూల్యనైతే అరుస్తూ ఉంటాడనమాట. ఇక వేదవతి అయితే మీకు కొంచెం కూడా బాధగా లేదా? కన్న తండ్రిగా ప్రాణం కొట్టుకోవట్లేదా? ముక్కు మొహం తెలియని వాళ్ళు చూస్తున్నారు, వాడిని ఓదార్చరేంటండి, కనీసం వాడి వైపు కూడా చూడట్లేదు ఏంటండి అని చెప్పేసి వేదవతి అయితే అంటుందన్నమాట. చూడను, పట్టించుకోను, నా గౌరవ మర్యాదల గురించి ఆలోచించిన వాడి కోసం నేను ఎందుకు పట్టించుకోవాలి? నేను మనిషిని కాదు, మానవత్వం లేదనుకో, మిల్లు బుక్ మర్చిపోయానని చెప్పేసి వచ్చానని చెప్పేసి రామరాజు అయితే ఇంక వెళ్ళిపోతాడనమాట. ఇక వేదవతి ధీరజ్ అయితే బాగా బాధపడిపోతారనమాట. పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే వెలవెలలాడిపోతారు. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారని చెప్పినా మొహం కూడా చూడట్లేదు అంటే చిన్నోడిపై కోపం కాదు, ఎంతో ద్వేషం ఉంది, దీన్ని బట్టే అర్థమవుతుందని చెప్పేసి నన్ను క్షమించురా చిన్నోడు అని చెప్పేసి వేదవతి అయితే అంటుందన్నమాట. ఈ గాయాలు భరించగలుగుతున్నానమ్మా, కానీ నాన్న ద్వేషాన్ని భరించలేకపోతున్నా, ప్లీజ్ మాట్లాడినానా అని చెప్పేసి ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇక తర్వాత సీన్లో అయితే సేనాపతి ఇంట్లో నీకు అసలు బుద్ధుందా, మైండ్ పనిచేస్తుందా, వాడి ప్రాణాలు తీసి నీ చెల్లెలు పసుపు కుంకాలు తీస్తావా అని చెప్పేసి విశ్వాన్ని అయితే సరస్వతి తిడుతూ ఉంటుందన్నమాట. వాడు నా చెల్లెలు మొగుడు కాదు, వాడు శత్రువు కొడుకు, ఈరోజు జస్ట్లో మిస్ అయ్యాడు, కానీ ఏదో ఒక రోజు వాడిని చంపేస్తానని చెప్పేసి విశ్వ అయితే గట్టిగా అంటాడనమాట. ఇక వెంటనే నోరు ముయిరా అని చెప్పేసి విశ్వాన్ని అయితే భద్రావతి కొడుతుంది. చంపేయటం ఏంట్రా, సమస్య పరిష్కారం అవుతుందా అని చెప్పేసి భద్రావతి అనగానే పగ చల్లారుతుంది, 25 ఏళ్ల పగ చల్లారుతుంది అని చెప్పేసి విశ్వ అయితే అంటాడు. ఆ రామరాజు గారిని ఆ రోజు చంపేసి ఉంటే ఈరోజు మీకు ఈ బాధ ఉండేదా, ప్రేమ గురించి ఇలా ఏడుస్తూ ఉండేవాళ్ళమా అని చెప్పేసి విశ్వ అయితే అంటాడనమాట. చంపేయడం పెద్ద పని కాదు, అలా చేస్తే మన ఇంటి ఆడపిల్లకు మనపై ద్వేషం పెరుగుతుందని చెప్పేసి సేనాపతి అయితే అంటాడనమాట. ఇదే మీరు చేస్తున్న తప్పు, ఆ రోజు రామరాజు గారి తల తీసుంటే అత్త చచ్చినట్లు మన ఇంటికి వచ్చేది, మీరు చేసిన తప్పు నేను చేయనని చెప్పేసి విశ్వ అయితే అంటాడనమాట. అంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.